హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో ఆనియన్ వడ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పైకి కరకరలాడుతూ లోపల కొద్దిగా సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఈ ఆనియన్ వడల్ని. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవడానికి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. చాలా తొందరగా అయిపోతాయి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం బౌల్లోకి ఇలా సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. మనం కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ అన్నీ కూడా సెపరేట్ అయ్యేటట్టుగా 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఏ ముక్కకు ఆ ముక్క సపరేట్గా ఉంటే మనం చేసే ఆనియన్ వడలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. ఇలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా వేసుకుంటున్నాను. వీటితో పాటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి. పచ్చిమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే చివరగా ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఆనియన్స్ నుంచి వాటర్ వచ్చే విధంగా కలుపుకుంటూ ఉండాలి గట్టిగా. మనం ఎంత బాగా కలుపుకుంటే ఆనియన్ నుంచి వాటర్ అంత బాగా ఊరుతుందండి. అప్పుడు వడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్ ఫ్లేవర్ తోటి. ఇలా 3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా 3 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన ఉంచండి. ఇలా 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవడం వల్ల ఆనియన్ నుంచి వాటర్ అనేవి బాగా ఊరుతాయి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోండి. నెక్స్ట్ ఇంక ఇందులోకి మైదా పిండిని వేసుకోవాలండి. మైదాకి బదులుగా మీరు బియ్యం పిండిని కూడా తీసుకోవచ్చు. ఎంత మైదా పిండి తీసుకోవాలి అని అడిగితే కొలతేమీ లేదండి. ఆనియన్ నుంచి వచ్చిన వాటర్కి సరిపడినంత మైదా పిండిని వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసిస్తే పిండి గట్టి పడుతుంది. అప్పుడు వాటర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం తీసుకున్న ఆనియన్స్కి పిండి ఎక్కువైపోతుందండి. లోపల సరిగా ఉడకకుండా పిండిగా ఉంటాయి. అందుకని ఆనియన్ వాటర్కి సరిపడేంత పిండిని మాత్రమే వేసుకోవాలి. పిండిని కలిపేటప్పుడు కూడా నిదానంగా కాకుండా కొద్దిగా బలం పెట్టి కలపడం వల్ల పిండి ఎక్కువ పడుతుంది. అలాగే ఆనియన్ నుంచి కూడా వాటర్ బాగా ఊరుతాయండి. అలాగే పిండి అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఈ సైజులోకి పిండి ముద్దను తీసుకొని కొద్దిగా వాటర్ని తడి చేసుకుంటూ వడలాగా చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వడలాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇదే విధంగా అన్ని వడల్ని కూడా చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే వడ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి. ఈ విధంగా అన్ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ఈ విధంగా వడ, కట్లెట్ ఇలా ఫ్లాట్గా ఉన్న ఏ పదార్థాలైనా ఫ్రై చేసుకోవడానికి ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకోవడం వల్ల ఆయిల్ తక్కువగా పడుతుంది. అలాగే చాలా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి ఒకేసారి. బోండాలు, పునుగులు అలాంటివి వేసేటప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే లోతుగా ఉన్న కడాయిలు తీసుకోవడం వల్ల బాగా పొంగుతాయండి అవి. ఇంకా ఈ విధంగా మనం చేసుకున్న ఆనియన్ వడలన్నీ కూడా ప్యాన్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఇలా 1-2 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత వేరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇంకా ఖచ్చితంగా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేయాలండి. మనం వడలు వేసినప్పటి నుంచి తీసేంత వరకు కూడా మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెడితే సరిగ్గా వేగదు, అలాగే ఆయిల్ పీల్చేస్తాయి. హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్స్ బాగా మాడిపోతాయండి. అందుకోసం మీడియం ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 నుంచి 12 నిమిషాల పాటు వడలు బాగా వేగిన తర్వాత మంచి రంగులోకి మారుతాయండి. ఇలా గోల్డెన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి వడల్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. వేడిగా అలా సాయంత్రం పూట సరదాగా ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయొచ్చండి వడల్ని. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి యమ్మీ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యమ్మీ అండ్ టేస్టీ వంటలతో రోజు మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.